నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో నార్కట్పల్లి ఎస్ఐ అవగాహన సదస్సు. ఏపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సురిగి లింగస్వామి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో నార్కట్పల్లి ఎస్ఐ గారు అవగాహన సదస్సు. ఎలక్షన్స్ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం గ్రామ పంచాయతీ దగ్గర ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు 1 year నుండి ఎలాంటి కేసు నమోదు కాలేదు. నెంబర్ 1 గ్రామ పంచాయతీగా ఉంటుందని ఎస్ఐ మాట్లాడడం జరిగింది. ఎలాంటి గొడవలు జరిగినా ఎవరు మీనైనా రౌడీ షీటర్ ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగింది. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చే ఎలక్షన్స్లో భాగంగా 11వ తారీఖున గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో మనకు నల్గొండ సబ్ డివిజన్లో ఉంది. ఈరోజు చౌడంపల్లి గ్రామంలో ఎలక్షన్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చౌడంపల్లి విపిఓ జవహర్ గారు కూడా నాతో ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ అందరినీ గ్యాదర్ చేసి వచ్చే ఎలక్షన్ సజావుగా సాగే విధంగా ఎలక్షన్ ప్రవర్తన నియమావళిపైన, అదేవిధంగా ఎటువంటి గొడవలు కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్స్ చేయొద్దని చెప్తూ ఎలక్షన్ ప్రవర్తన నియమావళి చెప్తూ, ఒకవేళ ఎలక్షన్లో గొడవలు అయితే ఎదుర్కొనే సంఘటనల గురించి ఫ్యూచర్ ఎట్లా ఇబ్బంది అవుతుందని, ముఖ్యంగా యూత్కి ఎలక్షన్ గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్ గొడవల్లో ఇరుక్కుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అవుతుంది అనేది ఒక అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మోరోవర్ ఈ చౌడంపల్లి విలేజ్ సంబంధించింది ఏంటంటే ది క్రైమ్ ఫ్రీ విలేజ్ అనేది. ఇంతవరకు 11 నెలలు అవుతుంది. ఈ సంవత్సరంలో ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఇంకొక 20 days కనుక ఉంటే ఎటువంటి క్రైమ్ కాకుండా ఉంటే క్రైమ్ ఫ్రీ విలేజ్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి గొడవలు కాకుండా ఉంటే ఈ గ్రామానికి మంచి పేరు వస్తుంది తెలియపరుస్తూ ఎలక్షన్ ప్రవర్తన నియమాలపైన వీళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నకరేకల్ నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిట్యాల మండలం సుంకనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆవుల సునీత యాదయ్య, ఏపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి సురిగి లింగస్వామి మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు చిట్యాల మండలంలోని వెల్మినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంతటి నరసింహగౌడ్ ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెండా
యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల కేంద్రంలోని సుంకిశాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెరుకు లక్ష్మీ శివయ్య గౌడ్ ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి ఇంటింటికి డప్పు కళాకారులచే ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి, మన సుంకిశాల గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి అన్నారు. మరియు వార్డు మెంబర్లను కూడా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మరియు ఈ కార్యక్రమాల్లో జిల్లా మండల గ్రామ శాఖ గ్రామ ప్రజలు, మహిళలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 14 తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలు జరగబోయే తేదీన 14 తారీఖు నాడు జరుగుతున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికలో మా భార్య చెట్టు లక్ష్మి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. వారికి అత్యంతగా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ, గతంలో కూడా మా మిస్సెస్ సర్పంచ్గా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పడ్డది. ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కాకముందు కూడా గ్రామానికి సేవ చేయడం జరిగింది. పారగూడ గ్రామ పంచాయతీ స్కూల్, పారగూడ గ్రామ పంచాయతీ బిల్డింగు, బీసీ కమ్యూనిటీ హాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి మనం సర్పంచ్ నిలవడక ముందు కూడా మన గ్రామానికి ఒక 40-50 ఇళ్ళు తెచ్చినాం. అదేవిధంగా సర్పంచ్ అయినాక ఒక 100 ఇండ్లు మన గ్రామానికి కట్టేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మన సుధర్మారెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు ఎస్సీలకు 72 ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. 72 మందికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో కట్టుకోవడానికి ప్లాట్లు కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. 70 మంది దాకా ఇప్పించాం అప్పుడు. మరి ఆ తర్వాత అప్పుడున్న మాధవ్ ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యాల నుంచి అరూరు వరకు బీటీ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ ట్యాంకులు కట్టేయడం జరిగింది. మరి ఇవన్నీ మనం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేసాం. మరి మీరు ఒక్కటే ఆలోచించాలి, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంది కనుక మీరు ఒక్కటే ఆలోచించుని. ఎవరో ఒకరు ఎన్నో వ్యక్తులు చచ్చిపోతే 4,000, 5,000 ఇస్తే దాని ప్రలోభాలకు లొంగకుండా భవిష్యత్తును ఆలోచించండి. ఇవాళ ఒక ఎకరం భూమి 40 లక్షలు 30 లక్షలు పోతుంది. మరి ఆనాడు ఒక మనిషికి ఒక్కంటికి ఎకరం భూమి, కొందరికి 30 గుంటల భూమి ఇప్పేయడం జరిగింది. మరి ఆపదకు సాపదకి వాళ్ళు అమ్ముకుంటే ఒక 20 లక్షలు వచ్చిన ఒక బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే భవిష్యత్తు తరతరాలుగా ఉండే ఆస్తిని మీకు ఇప్పేయడం జరిగింది. అదేవిధంగా ఒక 100 కాలాల పాటు ఉండే ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. మరి ఇవాళ ఇప్పుడు ఉన్న అభ్యర్థి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు కూడా దాదాపు 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేశారు నరసింహ గారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. గతంలో ఉన్నవారు ఏం చేశారు, ఇప్పుడున్న వారు ఏం చేశారు, అంతకుముందు ఉన్నవారు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి. తాత్కాలికంగా వ్యసనాలకు, తాత్కాలికంగా అవసరాలకు డబ్బులు ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాతలను దృష్టి తీసుకురాకుండా భవిష్యత్ తరాలకు అక్కడ వచ్చే విధంగా, భవిష్యత్ తరాలు రేపు మన పిల్లలు బతికే విధంగా ఏదైతే చేస్తే బాగుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఈనాడు భూమి ఇచ్చడం వల్ల రైతులు బతుకులు, ఒక ఎకరం పేరు మీద ఒక బోర్ వేసుకుంటే వర్ధవంతులై వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈ భూమి ఇవ్వడం వల్ల మన బతుకు తిరుగుతుందని. ఒక ఇల్లు కట్టియడం వల్ల మన ఇంట్లో ఉంటున్నాం, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం. ఇది అంతా తాత్కాలికం కాదు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేయాలనేది మేము కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల కేంద్రంలోని కేర్చుపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మద్దెల మంజుల నాగరాజు గ్రామంలో వార్డు ప్రతి ఇంటికి ఓటర్ను కలిసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు.
విలేజ్లకి, చిన్నలకి, పెద్దలకి, అక్కలకి నా విజయం చూడాలనేసి నా తోడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే మీడియా మిత్రులకు కూడా ఇన్నేళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసిరు, నాకు నిలబడ్డారు. అంతే విధంగా నేను వాళ్ళకి తగ్గట్టు కూడా పనులు చేసుకుంటూ వచ్చినాను. ఒకప్పుడు నాకు ఏం తెలియకుండా ఒక జీరో నాలెడ్జ్తో నేను రాజకీయంలో అడుగుపెట్టినాను. అలాంటిది నేను ఒక శ్మశాన వాటిక కావచ్చు, డంపింగ్ వార్డ్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, ఒక 94 దాకా స్తంభాలు కావచ్చు, మళ్ళీ పల్లె ప్రకృతి కావచ్చు, క్రీడాకారులది కావచ్చు, దళిత బంధి కావచ్చు, ఒక కోట బుర్జు కావచ్చు, ఒక ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఎన్నో అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన బొడ్రాయిది కూడా స్టార్ట్ చేసినాము. ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటా నేను ఇక్కడి దాకా వచ్చిన. మా ఊరు జనాలు మంజును వాడ మనిషి అయినా కానీ కొట్లాడుకుంటా ఎంతో మందికి సాయం చేసుకుంటా, పింఛన్లు ఇప్పించుకుంటా, ఎంతో హెల్ప్ చేసుకుంటా వచ్చినావు. ఈసారి కూడా నువ్వు నిలబడితే మన ఊరికి ఇంకొక ఇబ్బంది అనేది ఉన్నాయి, ఒక 2-3 ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మనకు లేకుండా అయిపోతే తర్వాత ఎవరు గెలిచినా మాకు సంతోషమే అనేసి వాళ్ళంతా కలిసి నన్ను ముందు నిలబెట్టేసి మనం నిలబెట్టారు. వాళ్ళ నమ్మకం పెట్టి నన్ను ముందు ఎట్లా తీసుకొస్తారో వీళ్ళ నమ్మకాన్ని నేను అట్లనే నెరవేరుస్తానని, వాళ్ళకి ఏ కష్టం వస్తున్నా ఏం చేసినా నా తోడు నిలబడి ఇప్పుడు నడిచే వాళ్ళకి నేను బ్రతికున్నంత కాలం, ఇది నేను ఏదో మీడియా ముందో ఏదో జనాలకు కాదు, నా మనస్సాక్షి నేను చెప్తున్నాను, నా తల్లిదండ్రుల సాక్షి నేను చెప్తున్నాను. వాళ్ళకి నేను బ్రతికున్న ఉన్నంత వరకు ప్రతి దాంట్లో వాళ్ళ కష్టంలో నేను తోడై మాత్రం ప్రజల్లో ఉండి నేను సేవ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అనేది ఒక తల్లిగారి కుటుంబం అనేది లేదు. ఈ ఊరే నాకు తల్లిగారి ఊరు, వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకుని నేను ముందు అడిగేస్తున్నా. ఈసారి కూడా విజయం అంటే మామూలుగా అత్యంత విజయంతో నన్ను ముందుకు తీసుకొస్తారని నమ్మి జనాలకు నేను చేసిన. మాకు ఒకటి బస్సు ప్రాబ్లం ఉండే మొన్నటిదాకా. ఆ బస్సు ప్రాబ్లం కోసం కూడా ఎంతో కష్టపడి ఎంతో తెచ్చుకున్నాము. ఇప్పుడు కూడా కొంచెం రోడ్డు ప్రాబ్లం ఉందనేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు ప్రాబ్లం కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి పులిగిళ్ళ నుంచి కేశపల్లి వరకు ఆ రోడ్డు పెట్టించుకొని ఆ బస్సు కూడా మాకు ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని నేను ఊళ్ళకు మాటిస్తూ, అట్లనే మా ఊళ్ళో అలమన్న గుడి అనేది ఒకటి ఉన్నది. అది పురాణ కాలతుంది, అంటే అది కొంచెం ఊరు కింద అయిపోయింది. దాన్ని కూడా లేపి మా అందరు అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళది కూడా అదే కోరిక అన్నమాట. దాన్ని మా ముత్యాల బొడ్రాయి కానీ ఆంజనేయ స్వామి గుడిని, శివయ్య గుడిని లేపుకొని, ఇక్కడ ఈర్లగడ్డకు మారమ్మ గుడి ఉంది, ఆ గుడి కూడా లేపుకొని అభివృద్ధి చేసుకుంటాం అనేసి అందరి ముందు నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ అల్ల బిడ్డ అనుకుని నన్ను ఆశీర్వదించి ఈసారి ఈ కత్తెర గుర్తుకు, నాకు ఆ దేవుడు ఈ కత్తెర గుర్తుకు ఇచ్చిండు. ఈ కత్తెర గుర్తు కూడా నేను ఇది శుభకార్యమే అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టాలను నన్ను కట్ చేసుకుంటూ పోయి సుఖాలను నన్ను నింపుతుంది, విజయవంతం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్మి నేను జనాలలోకి వచ్చిన. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నన్ను విజయవంతం చేయాలని, కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంజుల నాగరాజు గారి నాయకత్వం అని ఈరోజు జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కట్కేసర్ సర్కిల్ గురుకుల్లో గురుకుల్ వాకర్స్ అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2 రోజులుగా జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ ఫాసీ, సాయి, సెకండ్ ప్రైజ్ నాని, రాజు విజేతలుగా నిలిచారు. విజేతలకి అరుణ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ట్రోఫీలు స్పాన్సర్ చేసిన పల్లె విజయ్ గౌడ్, గెలుపొందిన వారికి వాకర్స్ అండ్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో ఆదరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరియు స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలిపిన ఆర్గనైజర్స్ బాలకృష్ణ, రవికాంత్. అదొక సక్సెస్ అన్న అన్న రెడీ అన్న పెట్టురా ముందర థమ్స్ అప్ గురుకుల్ వాకర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సందర్భంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శనివారం, ఆదివారం అయింది. ఈరోజు ఫైనల్ అయింది. ఫైనల్గా దిగ్విజయంగా బాగా ఆడి బహుమతి ప్రదర్శన జరిగింది. స్పాన్సర్ మన పల్లె విజయ్ గారు ఇచ్చారు. మరి కోఆర్డినేటర్గా మన రవి గారు కూడా పార్టిసిపేట్ చేసి ఒక గట్కేసర్ మండలంలో ఒక ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా అందరికీ యూత్కు ఇది ఒక సందేశం ఇవ్వాలి. చలికాలంలో అందరూ ముందుకు వచ్చి హెల్త్ను కాపాడుకోవడానికి ఇది ఒక మంచి చక్కని అవకాశము. యూత్కి కూడా ఇది ఒక మంచి ఇన్స్పైరిటీ. దీని ద్వారా రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు తేవాలి. మనలోనే మాణిక్యం అన్నట్టు మనలోనే మంచి ప్లేయర్స్ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాలు
చాలా అరుదు. దానికి మన గురుకులు మైదానం చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో గత 20-30 ఏళ్ళ నుంచి మన వాళ్ళ ప్రాక్టీస్ చేయడము ఎంతోమందికి ఉద్యోగాలు కూడా కల్పించింది, కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ. అదేవిధంగా ఈనాటి యూత్కు ఇది ఒక మన దగ్గర గ్రౌండ్లో కనీసం 10,000 మంది అంటే అంత కెపాసిటీ ఉంది. ఇంకా కూడా ముందుకు రావాలనే ముఖ్య ఉద్దేశంతో నేను టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. రవి గారు ఫైనల్ నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వెంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తుమ్మల సరిత నరసింహగౌడ్ ఇంటింటి ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ అభ్యర్థి తుమ్మల సరిత నరసింహగౌడ్ ప్రతి గడప గడపకు వెళ్లి నా గుర్తు కత్తెర గుర్తుకు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటుంది. ఈ సందర్భంగా తుమ్మల సరిత నరసింహగౌడ్ మాట్లాడుతూ వెంకపల్లి గ్రామం చెర్లగూడెం ప్రాజెక్టులో పోతున్న విషయం ప్రజలకు తెలిసిన విషయమే. నన్ను వెంకపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే మన గ్రామాన్ని తరలించే వరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తాను. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మన గ్రామాన్ని వేరే చోట ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మన గ్రామానికి న్యాయం జరిగేలా చూస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను బాగా చదువుకున్నాను. సో నా చదువును సమర్థంగా ఉపయోగపడుతుందని ఈ గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఎలక్షన్స్ ఈ నెల 11 తారీఖు ఉంది. సో నన్ను భారీ మెజారిటీగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకి ఓటేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను తుమ్మల మురహరి గౌడ్ గారి కొడుకుని. మాది వెల్గపల్లి గ్రామము. మాది శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురైనటువంటి ప్రాంతము. మాకు ఇప్పటివరకు ఎలాంటి ప్లాట్లు కానీ ఇండ్లు కానీ అలాట్ చేయనటువంటి ప్రాంతము. మేము నెక్స్ట్ ఇండ్ల కోసము, ప్లాట్ల కోసము, మేము నివసించడం కోసం ఏదైతే ఇండ్ల కట్టుకోవడం కోసం ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాము. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆ దిశగా అడుగులు వేసే మేము, ఎందుకంటే మేము మా భార్య కానీ నేను కానీ ఉన్నత చదువులు చదివినాము. కాబట్టి మాకు ఎమ్మెల్యే గారి ఆశీస్సులున్నాయి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులున్నాయి. ఆయన సహకారంతో గ్రామానికి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి గ్రామానికి ఆయన తోడ్పాటు తీసుకొని మేము ఏర్పాటు దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని భారీ మెజారిటీతోటి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కత్తెర గుర్తుకే ఓటేయండి, మమ్మల్ని అత్యధిక మెజారిటీతోటి గెలిపించండి. కత్తెర గుర్తుకే. జై రాజగోపాల్ రెడ్డి, జై కాంగ్రెస్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బెల్లపు ఎల్లమ్మ ఇంటింటి ప్రచారం 7-8వ వార్డులో జోరుగా కొనసాగుతుంది. మన ఊరి అభివృద్ధి ధ్యేయంగా ఊరుకు కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా చేస్తామని, ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను సర్పంచ్గా గెలిపించాలని, అదేవిధంగా 7వ వార్డు మెంబర్ గజ్జల మహేందర్ గౌను గుర్తుకు, 8వ వార్డు మెంబర్ దండాకుల యాదగిరి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మన ఊరుకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ సీనియర్ నాయకులు గజ్జల సోమనరసయ్య, గజ్జల రామచంద్ర, మహిళా ప్రముఖులు వల్లాల స్వరూప, గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్ర ప్రశాంత్ రెడ్డి, సిపిఐ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, తోట వెంకటేష్, ఎండి జలీల్, బాలబోయిన సంతోష్, గజ్జల పెద్దరాజు, గజ్జల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి బెల్లపు ఎల్లమ్మ గారి ఉంగరం గుర్తుకే ఓటు వేయగలరని గ్రామస్తులకు మా యొక్క ప్రార్థన. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి అయినా ప్రజలు
మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సన్న వడ్లకు బోనస్ కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇలాంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కార్యక్రమాలను చూసైనా ఇకనైనా గ్రామ ప్రజలు కానీ అందరూ మారి కాంగ్రెస్ బలపరిచిన బెల్లమ్మ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. జై కాంగ్రెస్. అదేవిధంగా 8వ వార్డు సభ్యుడు అయిన కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి దండ్రకుల యాదగిరి గారిని అత్యధిక మెజారిటీతో ఈ వార్డు సభ్యులందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ వార్డు సభ్యులకు నా యొక్క మనవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన కానీ చెందిన విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అదే విధంగా బోనస్ ఇస్తాను ఉన్నారు, ఇవన్నీ ఇస్తారు. కాబట్టి సిపిఐ బలపరిచిన అభ్యర్థి బెల్లమ్మ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతాం. సిపిఐ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ తరఫు నుంచి బెల్లమ్మ గారిని నిలబెట్టడం. సన్న వడ్లకు బోనస్ కానీ, ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డు కానీ మళ్ళీ అభివృద్ధి పనులు చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రతి ఒక్క వార్డును అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనకు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ వార్డు మెంబర్ ఈ వార్డు సభ్యులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అట్లాగే కాంగ్రెస్ చేసిన పనులు ఇండ్లు కానీ, కరెంటు ఇండ్ల బిల్లులు కానీ, రేషన్ కార్డు కానీ, అన్నీ ఉచిత బస్సు ఆడవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి కార్మికులు కర్షకులకు బోనస్ కానీ అందరికీ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆదేశానుసారంగా కౌటాల సిఐ సంతోష్ కుమార్, బెజ్జూరు ఎస్ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందువలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, ప్రజలంతా ఏకమై తమకు ఇష్టమైన వారికి ఓటును వేయాలని, ఎలాంటి గొడవలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని తెలియజేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిపై కఠినమైన కేసులు చేస్తామని, అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని, అనంతరం గ్రామంలో ర్యాలీగా బయలుదేరి బెజ్జూరు మండలంలోని పోలీస్ స్టేషన్ నుంచి మర్తిడి, లంబాడిగూడ గ్రామాల వరకు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు ఎస్ఐ సర్తాజ్ పాషా, కౌటాల ఎస్ఐ చంద్రశేఖర్, చింతల మానేపల్లి ఎస్ఐ నరేష్, పోలీసులు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా గణపురం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి క్యామ అజంతా తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారు మాట్లాడుతూ, గణప సముద్రం ముంపు రైతులకు కాంగ్రెస్ నాయకులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మించారని, ఎకరాకు 11,75,000 ఇప్పిస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికైనా 25 లక్షల నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మాట ఇస్తే సర్పంచ్ అభ్యర్థి అజంతా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన క్యామ అజంతా కత్తెర గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణపురం బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల్ని కాపాడడానికే అదనపు ముంపు ఎక్కువ లేదు. కేవలం 12-13 ఎకరాలు 20 ఎకరాల లోపే అదనంగా మునిగేది రిజర్వాయర్ అయినందుకు. మొత్తం పాత ముంపే. వాళ్ళని కాపాడడం కోసమే ప్రత్యేకంగా జీవో తెచ్చి పని మొదలు పెట్టించిన. ఓట్లు వచ్చిన ఈ లోపల అప్పుడు ఓట్లప్పుడు కొంతమంది దొంగనాల వెధవలు దుష్ప్రచారం చేసి మీరు ఇయ్యకండి భూమి, రిజర్వాయర్ వద్దని చెప్పండి, ఇప్పుడు ఆపండి, మేము వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక ఎకరాకు 25 లక్షలు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడింది. నేను అలా చెప్పిన కానూను పరంగా 11,75,000 వస్తుంది, ఇంకో 25,000 కలిపితే 12,000 వస్తుంది.
కానూను పరంగా 12 లక్షలు వస్తుంది. కానూను పరంగా అంతకు ఎక్కువకి సాధ్యం కాదు, ఎవరైనా చెప్తే తప్పు, అది అబద్ధం, నమ్మకండి అని చెప్పిన. కానీ జనానికి ఏముంటుంది, ఏమో వస్తాయంటే ఆశ, వస్తాయేమో చూద్దాం, 25 లక్షలు వస్తాయేమో అని ఆశపడ్డారు. 25 లక్షలు రావట్లేదు, రావు, వాడు ఎవడి ఎనికే వీలే లేదు, కానూనే లేదు. ఇప్పుడు 12 లక్షల కాడికే తీసుకోమన్నారు. లోపల ఉండేటువంటి ఒండు మట్టిని మాత్రం అమ్ముకొని తిన్నారు ఈ దొంగ నా కొడుకులందరూ కలిసి. మరి వాళ్ళు నేను ఒకటే మాట చెప్తున్నా, కలెక్టర్ను తోలుకొని వచ్చి ఎకరాకు 25 లక్షలు మేము ఇంతకుముందు చెప్పినట్లు మా మాట కట్టుబడి ఇస్తామని చెప్పి వచ్చి బస్ స్టాండ్ లో మాట్లాడిపోయామనండి. ఎన్నికలలో అజెండాను నేను విత్డ్రా చేపించేస్తా, మీకే ఓట్లేస్తాం. దమ్ముందా? ఈ మాట కట్టుబడి ఉండాలి కదా. మరి కాబట్టి కానిది, అవకాశం లేనిది అబద్ధం చెప్పి అలా పూట గడుపుకున్నారు. కానీ అలా అవకాశం లేదు, నిజమేందో ప్రజలకు తెలిసిపోయింది. మీకు అర్థం కానికే ఒక విషయం అర్థం కానికే మాత్రమే చెప్తున్నాయి. అబద్ధాలు ఎల్లకాలం నడవవు. ఇవాళ పాపం అవతల పార్టీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి పెద్ద 65-70 ఏళ్ళు ఉంటుందో తెలియదు, నాకు ఎంత వయసు ఉంటుందో, పెద్ద మనిషి అని విన్నా. ఏం కర్మను ఈ ఓట్ల కోసం చిన్న చిన్న పిల్లల కాలు మొక్కిస్తున్నారు. ఆమెతో, ఆడ మనిషితో, పెద్ద మనిషితో. అంత కర్మ అవసరమా? వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే ఆమె కాదు ఓటు పడేది, మాట చెప్పి అన్ని మాట చెప్పి ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డికి పడుతుంది ఆ ఓటు. మీరు దయచేసి అర్థం చేసుకోవడం. మోసానికే మళ్ళీ మీరు ఓటేసినట్లయితే, అంటే నువ్వు మోసం చేసినా, తప్పుడు వాగ్దానాలు చేసినా, ఇస్తానే అన్ని ఎగ్గొట్టినా మళ్ళా మేము నీకే వేసినవరా అని చెప్పినట్లయితే అర్థం చేసుకోండి. ఇది ఒకటే మాట నేను చెప్పేది, అంతకు ఎక్కువ చెప్పాను. లేకుండా పడిపోయి అబ్బా ముళ్ళు పుచ్చుకుంటేనే కదా అంటే ఇప్పుడు ఎవరిని చేస్తాడు? చల్లగా ఉందా పానం అని అడుగుతుంటారు అందరు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి మనం. గ్రామ పంచాయతీ కదా అని అనుకోకండి. మీరు గ్రామ పంచాయతీ కదా అని పొరపాటున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే మళ్ళా ఇంకో గుంతలో పడ్డట్లయితే జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని కోరనికనే వాళ్ళు వచ్చిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో నార్కట్పల్లి ఎస్ఐ అవగాహన సదస్సు. ఏపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సూరికి లింగస్వామి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.